దేవుడు మనకిచ్చిన సంపద ఆస్తి రూపంలో ఉండొచ్చు, ధన రూపంలో ఉండొచ్చు, సొసైటీలో పలుకుబడి రూపంలో ఉండొచ్చు, లేదా శరీర భాగాల్లో ఉండొచ్చు. పై చూశారు కదా, నేను ఎందుకు చెప్పానో మీకు అర్థమై ఉంటుంది. మనం ఎంతోమంది కంటే ఎంత ఆస్తిపరులో మనకు తెలుసు. అది చూస్తే నాకు అర్థమైంది. మనకున్న దాంతో తృప్తి చెందితే ఎంత ఆనందంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అంటే నేను అనేది ఏంటంటే, నిదానంగా మనం అనుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి వాడుకుంటే విజయం అనేది మీ ఇంటి కాపలాలా కట్టేసి దాన్ని. అందుకోసమే మీతో పంచుకోవాలని ఇది పెట్టాను. ఇది ఎవరికైనా నచ్చకపోతే సారీ, క్షమించండి. మై డియర్ డాడీస్, గుడ్ మార్నింగ్. మనందరం ఇప్పుడు కలడానికి కారణం జస్ట్ ఒక నిజాన్ని తెలుసుకోవడానికి, ఒక చిన్న విషయాన్ని తెలుసుకోవడానికి, అందులో ఉన్న పెద్ద గంటను తెలుసుకోవడానికి, ఆ విజయం ఎంత గొప్పదో పని చిన్నదైనా అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికని కామన్గా నా పిల్లలతో మాట్లాడని నేను మీకు ఇది పెడుతున్నాను. ఇది దేనికి సంబంధించింది కాదు, మనం సరదాగా కొంతసేపు వినడానికి. ఇది గెలుపు అనేది ఊరకని రాదు. ఓపిక, సహనం, కఠోర దీక్ష ఉంటే విజయం వచ్చపోసి పారిపోద్ది. అంటే ఏంటి, మనల్ని ఓడించాలి అనేటువంటి అపజయం పారిపోద్ది, విజయం మన దగ్గర చేరుతుంది. విజయం దగ్గరే అపజయం వచ్చపోసి పారిపోవాల్సిందే. నేను ఈ మాట అన్నందుకు తప్పుగా తీసుకోవద్దు. లేడీస్ కూడా ఉన్నారు, అమ్మ మీ నాన్న చెప్తున్నాడు తప్పుగా తీసుకోకండి. తర్వాత, ఒక పనిని సాధించడానికి ఒకరోజు చాలు. మరికొన్ని పనులు సాధించడానికి వారం ఉండాలి, మరొక పని నెల ఉండాలి, మరింటి సంవత్సరం ఉండాలి, లేదా మనం ఎంచుకున్న మార్గాన్ని బట్టి అంతకంటే ఎక్కువ కూడా పడుతుంది. ఆ సహనం లేనివాడు స్థిరంగా ఉండలేడు, స్థిరంగా లేనివాడు దాన్ని సాధించలేడు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, నేను నా జీవితంలో పాటించిందే నేను చెప్తున్నాను. అపజయాలు అనంతం, విజయాలు కొద్ది మాత్రం ఉన్నాయి. కానీ ఒకసారి మనం కఠోర దీక్షతో ఒక విజయం సాధిస్తే అది శాశ్వతం అవుతుంది. అంటే మనం ఎంచుకున్న మార్గం కూడా బలమైనదై ఉండాలి. ఇప్పుడు నేను మీకు ఒక వీడియో పెడుతున్నాను, అది చూడండి. అది నాకు నచ్చింది, ఎందుకో మీతో పంచుకోవాలని చెప్తున్నాను. వేరే ఉద్దేశం ఏమీ లేదు ఇందులో. మిగతా విషయాలు మళ్ళీ మనం యథావిధిగా నేను మళ్ళీ తెల్లవారు మనతో మాట్లాడతాను. లవ్ యూ డాడీస్, లవ్ యూ.